హాయ్ ఫ్రెండ్స్, పోతుగడ్డ అనే తెలుగు మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక మినిస్టరు రాజకీయాలలో గెలవబోతున్న టైంలో అతని కూతురు ప్రేమించిన వాడితో లేచిపోతుంది. ఆ తర్వాత ఆ మినిస్టర్ ఏం చేశాడు, పరువు కోసం కూతుర్ని చంపాలనుకున్న మినిస్టర్ నుంచి కూతురు అతను హీరో తప్పించుకున్నారా లేదా, చివరికి మినిస్టర్ గెలిచాడా లేదా, వాళ్ళ ప్రేమ హీరోయిన్ ప్రేమ గెలిచిందా లేదా, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీలే. ఈ మూవీ మొత్తం వన్ నైట్లో జరుగుతుంది. అంటే 20% మనకు ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్షిప్, మళ్ళీ కాలేజీలో వాళ్ళ లవ్ స్టోరీ ఒక సాంగ్ రూపంలో, అలాగే వీళ్ళు ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటారు అన్నమాట, ఆపోజిషన్ పార్టీ. అలాగే ఇద్దరు వాళ్ళు, ఒకళ్ళేమో డబ్బు, అదే ఎలక్షన్లో పంచడానికి డబ్బు తీసుకొని వస్తుంటారు, సేమ్ అదే బస్సులో డబ్బు తీసుకొని వస్తుంటారు, అదే బస్సులో మినిస్టర్ కూతురు కూడా లేచిపోతుంటుంది. అది అతని ఫ్లాష్ బ్యాక్ లాగా, అంటే వాళ్ళు వేసుకునే ప్లాన్లు, డబ్బు ఎలా తీసుకురావాలి, మళ్ళీ పోలీస్ చెకప్లని, అలా కొన్ని చూపిస్తారన్నమాట. మ్యాక్సిమం మూవీ మొత్తం బస్సులోనే జరుగుతుంది. 1 hour 51 minutes ఉంది, 1 గంట 51 నిమిషాలు. ఫస్ట్ 20 నిమిషాలు కొంచెం స్లోగా నడుస్తుంది. తర్వాత ఎప్పుడైతే హీరోతో లేచిపోయిందో ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసిందో, అక్కడి నుంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే కూతుర్ని చంపడానికి ఒక అతన్ని పంపడము, అతను బస్ ఎక్కడము, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని, అలాగే మధ్యలో కొంతమంది ఎక్కుతారు, వాళ్ళతో హీరోకి గొడవ అవుతుంది. అలాగే ఒకడు హీరోయిన్కి లైన్ వేస్తుంటే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే హీరో వెళ్ళి గొడవ పడ్డము, అలా మధ్యలో మళ్ళీ పోలీసులు ఆపడము, తర్వాత చివరికి పోలీసులే బస్సులో ఉన్న వాళ్ళందరినీ చంపాలనుకుంటున్న టైంలో లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదైతే చాలా బాగుంది. ఒక క్యారెక్టర్ గురించి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అది చాలా బాగుంది. అలాగే మధ్యలో హీరో ఫ్రెండ్ కూడా వస్తాడన్నమాట హెల్ప్ చేయడానికి. అదంతా ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు, 1 time వాచబుల్, ఓటీటీయే కాబట్టి చూడొచ్చు. అయితే సాంగ్ అయితే అంత బాగలేదు, అంటే సాంగ్స్ అయితే అంత బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు. చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ కానీ, మళ్ళీ కాలేజీలో ఉన్నది కానీ, అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కాలేజీలో లవ్ స్టోరీ ఒక సాంగ్లోనే చూపించేస్తారు, చిన్నప్పటిది కూడా ఊరికి అలా అలా కొన్ని సీన్ మధ్యలో వచ్చి అలా చూపించేస్తారు. అది కొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండేది. అంటే వీళ్ళ లవ్ స్టోరీకి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వం, రొటీన్ లవ్ స్టోరీ లాగే ఉంటుంది. కొంచెం వెరైటీగా లవ్ స్టోరీ ఏమైనా చూపించుంటే బాగుండు. నాకు తెలిసి వీళ్ళు ఓన్లీ బస్సులోదే హైలైట్ చేద్దాం అనుకుని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఖైదీ మూవీ ఉంది కదా కార్తిక్ది, అందులో సేమ్ వాళ్ళు లారీ తీసుకుపోతుంటే లారీ మీద అటాక్ చేయడం అదంతా చూపిస్తాడు కదా. అదే వాళ్ళ పోలీసు వాళ్ళందరినీ ఎక్కించుకుంటే సేమ్ ఆ విధంగా ట్రై చేయాలని ప్లాన్ చేశాడు. కాకపోతే అది ఇందులో లవ్ స్టోరీ, పొలిటికల్ డ్రామా రెండు మిస్ చేశాడు. పర్లేదు, బాగుంది, ఓటీటీ కాబట్టి 1 time వాచబుల్. డైరెక్షన్ కూడా బాగానే ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, అలాగే విలన్ క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే ఒక అతన్ని పంపిస్తాడు హీరోయిన్ని చంపేయమని, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే వెంకట్ అని ఇంకో పర్సన్ ఉంటాడు, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు. అంతా మ్యాక్సిమం కొత్త వాళ్ళే, అంటే హీరోయిన్ అయితే నేనైతే ఇదే అనుకుంటా వాళ్ళ మూవీ చూడటం. నాకైతే ఎక్కడ చూసినట్లేదు, వాళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. ఓవరాల్గా అయితే మూవీ 1 time వాచబుల్. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 2.5 ఇస్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. తెలుగులోనే ఉంది, తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.